అట్లే కదా, ఆయన ఏంటంటే ఎక్కువ ఉపవాసాలు చేస్తాడు. ఉపవాసాలు చేసేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటివన్నీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. గెలిపించడం బాగానే గెలిపించారు. ఇప్పుడు మనం చేయకపోతే మనం అపాస్ పాలవుతున్న ఆలోచన ఎక్కువైపోయింది దానికి. మరి అటువంటి వాటిని మీరు ఖండిస్తారా? ఖచ్చితంగా ఖండించాలండి. ఇప్పుడు పార్టీ వైపు మనం మాట్లాడినా ప్రజా దృష్టిలో మనం పెట్టుకుంటే ఖచ్చితంగా అది 100% తప్పు. రాజకీయ కక్ష ఉండకూడదు. ఇతను నాయకుడు కాదు, ఇది వ్యాపారి. వ్యాపారం చేసుకుందాం అంటే రాజకీయాల్లో కుదరదు. ఎవ్వరికీ కనిపించకుండా ప్యాలెస్లో గుట్టు బట్టన్ నొక్కేవారు. వెళ్ళాయి పేద వర్గాలు కొంతమంది సంతోషంగా ఉన్నారు. కానీ ఆకలేసినోడికి అజీర్ణం వచ్చినోడికి కూడా పంచావు. అజీర్ణం వచ్చినోడు తగ్గించి అభివృద్ధి వైపు నువ్వు నడుచుంటే నువ్వు 2.5 చేయి, 3.5 చేయి. 30 సంవత్సరాల ఏదైనా జరిగే పని అది. కళ్యాణ్ గారి మీద పుకార్లు వస్తున్నాయి. నిజంగా ఆయన హెల్త్ బాగాలేదండి ఏంటి? అదేంటి ఏం ప్రొకార్ అండి? ఏదో ఆపోజిట్ వాళ్ళు ఏమైనా ప్రొకార్ చేశారేమో కానీ వాస్తవంగా హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగాలేదు అంటే ఆయనకి హై ఫీవర్ ఉంది, అందుకోసం బయట కనిపించట్లేదు అని చెప్పేసి. హై ఫీవర్ ఉంది, ఇంకోటి ఏంటి స్పాంటిలైటిసా అది కూడా ఉంది. అది చాలా డేంజర్. చాలా బాగా రెస్ట్ కావాలా. ఎవరో ఏదో ఆగితే ఆయన ఎందుకు తప్పించి తిరుగుతాడండి? ఆయనకు దొంగ కాదు కదా. అంటే తప్పించి తిరగడం అని కాదు, జనాల్లో ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది కదా, ఆయనకి ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పేసి. లేదు, బులెటిన్ లాంటిది ఏదో రిలీజ్ చేస్తుంటే బాగుంటుందేమో కదా. అట్లే కదా, ఆయన ఏంటంటే ఎక్కువ ఉపవాసాలు చేస్తాడు. ఉపవాసాలు చేసేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడాలు ఇలాంటివన్నీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. కొన్ని తెలిస్తే మనకి కొన్ని తెలియవు. కాబట్టి ఆయన ఆరోగ్యం రీత్యా ఆరోగ్యవంతుడే. ఈ ఉపవాసాలు ఏదో మళ్ళీ మొన్న ఈ దేవస్థానాలు దర్శించాలని ప్లాన్లో కొంచెం ఉపవాసాలు ఎక్కువ చేసినట్టున్నారు నాకు తెలిసి. అందుకోసమనే ఆయన అనారోగ్యాన్ని పాలయ్యారు. అంటే అంత డిప్యూటీ సీఎం అండ్ జాబ్ తీసుకోకపోతే ఎలా అంటారు? అంటే ఆయన డాక్టర్లు ఉంటారు, అందరూ ఉంటారు. ఆయన ఎక్కువ దైవభక్తి కదండి. ఈ ఆలోచన ఎక్కువ బుక్స్ చదవడం, తర్వాత ఎక్కువ ఈ టెన్షన్స్ ఎక్కువైపోయింది. రాష్ట్రం మన గెలిపించడం బాగానే గెలిపించారు. ఇప్పుడు మనం చేయకపోతే మనం అపాస్ పాలవుతున్న ఆలోచన ఎక్కువైపోయింది దానికి. చేయాలంటే తొందరగా కూడే పనులు కాదు. విధ్వంసం అయిపోయిన రాష్ట్రం బాగు చేయాలంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు కానీ మన ఐటీ కంపెనీలు కానీ తేవాలంటే కొంచెం టైం పడుతుంది. తొందరగా తేగలుగుతామా తేలేమా? ఇంత మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ఎంత అవకాశం ఇచ్చిన తర్వాత ఏంట్రా భగవంతుడా ఇక్కడ చూస్తే డబ్బులు లేవు, ప్రజల్ని ఎలా ఉద్ధరించాలన్న ఆలోచనతో 24 గంటలు పనిచేయడం వల్ల కూడా ఈ అనారోగ్యం రావచ్చు. అంటే ఆయన హెల్త్కి సంబంధించిన సమాచారాన్ని ఒక ప్రెస్ నోట్ లాగా రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటారా? రిలీజ్ చేయాలి. ఎందుకు చిన్నదాన్ని పెద్దదానికి అని చెప్పి వాళ్ళు అలా కామ్గా అయి ఉంటారు. ఇక్కడ జగన్ గారు ఏమో ఇంకా 2.0 చూపిస్తాను, ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తానని చెప్పేసి ప్రెస్ మీట్లో అంటున్నారు. అది ఎంతవరకు కాదు. అప్పుడు ఆయన అంతే బయటకు వచ్చి అప్పుడే ఛాలెంజ్ చేస్తున్నారంటే ఏదో ఉన్నట్టే కదా. వీళ్ళ ల్యాక్స్ ఆఫ్ 2.0 కాదు 3.0 కూడా చేసుకోమనండి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అధికారం వచ్చినప్పుడు నువ్వు చేసే ఓకే. పేద ప్రజలకి ఏదో సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారు. పేద ప్రజలకే కాదు ఉన్నత వర్గాలకు కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఓట్లు కొంటున్నాను అనుకున్నాడు. అభివృద్ధి అక్కడ కుంటుపడుతుందని ఆలోచించలేకపోయాడు. ఇప్పుడు ఫ్యూచర్ అంటే ముందు చూపు ఉన్నవాడు నాయకుడు. వాస్తవంగా ఇతను నాయకుడు కాదు, ఇది వ్యాపారి. వ్యాపారం చేసుకుందాం అంటే రాజకీయాల్లో కుదరదు. రాజకీయం అంటే ఏంటి? ముందు చూపు, మన బిడ్డల భవిష్యత్తు, ఈ యువత భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు బతుకుతెరువు ఏంటి, వాళ్ళు ఎలాగ ఇప్పుడు చదువుకున్న పిల్లలకి భవిష్యత్తు ఎక్కడ ఉండాలి? మనకు దగ్గరలో ఉండాలి, మన రాష్ట్రంలో ఉండాలి. మన రాష్ట్రంలో ఉండాలంటే నువ్వు పరిశ్రమలు స్థాపించాలి. ఐటీ పరిశ్రమ కానీ ఇంకో పరిశ్రమ కానీ ఏమీ స్థాపించకుండా, ఎక్కడా కష్టపడకుండా, ఎవ్వరికీ కనిపించకుండా ప్యాలెస్లో గుట్టు బట్టన్ నొక్కేవారు. వెళ్ళాయి పేద వర్గాలు కొంతమంది సంతోషంగా ఉన్నారు. కానీ ఆకలేసినోడికి అజీర్ణం వచ్చినోడికి కూడా పంచావు. అజీర్ణం వచ్చినోడు తగ్గించి అభివృద్ధి వైపు నువ్వు నడుచుంటే నువ్వు 2.5 చేయి, 3.5 చేయి. 30 సంవత్సరాల ఏదైనా జరిగే పని అది. అంటే ఈసారి కార్యకర్తలకు నేను చాలా విలువనిస్తాను. ఇదివరకు కార్యకర్తలను ఒకప్పుడు నేను పట్టించుకోలేదు. ఈ నెక్స్ట్ 2.0లో కార్యకర్తలకి ఇంపార్టెన్స్. మీ మీద ఎవడైతే దాడులు చేశారో గుర్తుపెట్టుకోండి, మంచోడిని చెడ్డోడిని కూడా వాళ్ళని విడిచిపెట్టండి అంటున్నారు. ఈ రాజకీయపరమైన కక్షలు అంటే తెలుగుదేశం వాళ్ళు అలాంటివి ఏమైనా చేస్తున్నారో ఇప్పుడు, లేకపోతే రాజకీయపరమైన కక్షలు రేపు కూడా చేస్తామని వార్నింగ్లు ఇచ్చే రేంజ్కి వెళ్ళిందంటే ఇది ఎటువంటి సంప్రదాయం అంటారు? మొదలుపెట్టింది ఇప్పుడు ఈ కక్షలో కార్పణ్యాలు మొదలుపెట్టింది. రావడమే విధ్వంసం.
ప్రజావేదిక కూల్చేశాడు కదండి, కూల్చాడా లేదా? ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేశాడు, ఎవరిని పడితే వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు ఆపోజిట్ వాళ్ళని. లాస్ట్కి ఒక 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమీ లేనటువంటి కేసులు పెట్టి జైలు వేసాడు. స్కిల్ డెవలప్మెంట్లో ఎంతమంది బాగుపడ్డారు, దాని మీద డబ్బులు కొట్టారు. ఏమీ లేకుండా ఏది దొరకలేదని చెప్పి ఆ కేసు పెట్టి ఆయన జైలు వేశారు. అదే కక్షపూరితం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారండి, జగన్ ఇంకా జైల్లో పెట్టలేదు. జగన్ని 10 సార్లు పెట్టాలి జైల్లో కదా, ఆయన చేసిన విధ్వంసానికి కానీ దానికి కానీ. ఇప్పుడు ఆయనకి అంత ఆస్తి ఎలా వచ్చింది గురుగారు నాకు చెప్పండి. వాళ్ళ నాన్నగారు మనకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారు రాజకీయం చేయడానికి డబ్బులు లేక ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు అమ్మకానికి పెట్టిన సంగతి మనకు తెలియదా? మరి అంత పెద్ద పెద్ద పాలసీలు అన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి? ఏం చేసి సంపాదించాడు ఆయన? 2.5 లేదు. ఇలా రాజకీయ కక్షలు ఉండాలంటారా అసలు? అంటే తెలుగుదేశం చేసినా జగన్ చేసినా ఈ రెండు తప్పే కానీ మీరు ఏమన్నా తప్పుతుంటారా? 100% తప్పండి. రాజకీయ కక్షలు ఎవడో చేయకూడదు. రాజకీయంగా తప్పు చేసాడు శిక్షించు. అంతేగాని ఉత్తపుణ్యానికి మాత్రం ఎవడు అరెస్ట్ చేయకూడదు. చంద్రబాబు నాయుడైనా అటు జగన్మోహన్ రెడ్డి గారైనా రేపు వచ్చి ఏం చేస్తాడంట? అంటే సఫర్ అయ్యేది కార్యకర్తలే కదా, అటు సైడ్ అయినా అటైనా రాజులు బాగానే ఉంటారు, సైనికులే నాశనం అయిపోతారు. అలా తయారైంది ఆ రాష్ట్రం. మరి అటువంటి వాటిని మీరు ఖండిస్తారా? ఖచ్చితంగా ఖండించాలండి. ఇప్పుడు పార్టీ వైపు మనం మాట్లాడినా ప్రజా దృష్టిలో మనం పెట్టుకుంటే ఖచ్చితంగా అది 100% తప్పు. రాజకీయ కక్షే ఉండకూడదు. నువ్వు ఎదుర్కో, తప్పే ఉంది. అది చేసేస్తా ఇది చేస్తా అంటే ఇప్పుడు తొక్కుపడేస్తారు వీళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు పోయేది వెళ్ళే కదా. 2.2 అన్నారంటే ఏంటి? కూటమి కాదండి, 2.0 30 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటున్నాం అని ప్రకటించాడండి. పగటప్పల కళ అనుకోవాలా, రాత్రి కళ అనుకోవాలా, ఏ కళ అనుకోవాలా? అదే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందని అంటారు. ఒకసారి కూడా కాన్ఫిడెన్స్గానే మాట్లాడారు కదా. 175కు 175 11 సీట్లు వచ్చాయి. ఆయన కాన్ఫిడెన్స్లో ఏం లేదండి. ఆయన ఏం చేస్తాడంటే జరిగినట్టుగా అభూత కల్పన చెప్తుంటాడు. అందులో భాగమే ఈ 30 సంవత్సరాలు. ఎవరు చేస్తాడండి? 30 సంవత్సరాలు ఇస్తారా ఎవరన్నా? ఏ రాష్ట్రంలోనే ఇంతవరకు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎవరైనా ఉన్నారా? అంటే 6 ఎడతలు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి పోరాటం చేస్తే 3 ఎడతలు వేశారు. ఇది 4వది. ఆ 4వది చేసే లోపే నువ్వు వయసు అయిపోయింది అంటున్నావు. మరి నీ వయసు ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఇంకో 30 సంవత్సరాలు. ఇప్పుడు దగ్గర 50 అంటే 80 సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రి ఉంటావు. ఏంటది కళ నిజమా? ఓకే, లాస్ట్గా పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. బాబు పవన్ కళ్యాణ్ గారు, మీరు తొందరగా కోలుకుని పేదల పక్షాన్ని తీసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.